ప్రార్థన చేసుకుందామండి. పరిశుద్ధుడ పరలోకమందున మా తండ్రి, నీ యొక్క ఘనమైన శ్రేష్టమైన నామానికి వందనాలు తండ్రి. ఈ యొక్క సమయంలో కొద్దిసేపు నీ యొక్క మాటలు చెబుతూ ఉండగా నాకు మంచి జ్ఞానాన్ని దయచేయండి తండ్రి. అలాగే గ్రహించే దయచేసి వాక్య ప్రకారం దాన్ని జీవించి మేమంతా నీ యొక్క నిత్య రాజ్యానికి చేరుకునే బిడ్డలుగా ఉండటానికి సహాయం దయచేయమని యేసు పరిశుద్ధ నామాన్ని అడిగి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. ప్రియమైన దేవుని పిల్లలారా, ఇప్పటి వరకు కూడా చాలా చక్కటి విషయాలు మనం బైబిల్లో నుండి నేర్చుకున్నామండి. అదేవిధంగా పోయిన వారం మన మరణ దినంలోపు మనం దేవుని కోసం ఏమి సంపాదించుకోవాలి అనే అంశంలో పార్ట్ 1 అనేది మనం కంప్లీట్ చేసామండి. అది రెండో పార్ట్ కూడా ఉంది. ఇప్పుడు పోయిన వారంలో మన మరణ దినంలోపు మనం ఏమి సంపాదించుకోవాలి అనే అంశం గురించి మనం కొన్ని విషయాలు నేర్చుకున్నామండి. అంటే మనం నీతిగా భక్తిగా ఉండాలని, దానికి ఎగ్జాంపుల్ కింద బైబిల్లో కొర్నేలి గారి జీవితాన్ని గురించి, అతని యొక్క ధర్మ కార్యాలు అలాగే ప్రార్థనలన్నీ కూడా దేవుని సన్నిధికి చేరాయని, అంటే అతనికంటే ముందుగానే అతని యొక్క చేసిన కార్యాలు ప్రార్థన దేవుని యొక్క సన్నిధికి చేరాయని, అదేవిధంగా మనం కూడా దేవుని కోసం మంచి కార్యాలు, నీతి కార్యాలు, ధర్మ కార్యాలు చేయాలని నేర్చుకున్నామండి. అయితే చాలామంది భూమి మీద దేవుని కోసం కాదు కానీ మన చచ్చేలోపు ఒక నలుగురిని మన కోసం సంపాదించుకోవాలరా అని పెద్దలు చెప్తూ ఉంటారండి. ఏమంటారండి? అరే, చచ్చేలోపు నీకంటూ ఒక నలుగురు అనేవాళ్ళు ఉండాలి. రేపు నువ్వు చనిపోతే మరి నిన్ను మోయడానికైనా కనీసం ఒక నలుగురు వ్యక్తులు ఉండాలని చెప్తూ ఉంటారండి. మరి అంటే మరి దేవుని కోసం అక్కర్లేదండి, కంపల్సరీ దేవుని కోసం, అసలు దేవుని కోసం మనం బ్రతకాలి. అయితే ఇక్కడ మన మరణ దినంలోపు దేవుని కోసం మనం ఏమి సంపాదించుకోవాలి? ఈ భూమి మీద నలుగురిని సంపాదించకపోయినా పెద్ద నష్టం లేదు, కానీ మన మరణ దినంలోపు కంపల్సరీ మనం సంపాదించుకోవాల్సినవి కొన్ని ఉన్నాయండి. అవేంటో మనం చూస్తే మొదటిది ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయం 9వ వచనం అండి. ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయము 9వ వచనం. పౌలు గారు రాసిన ఫిలిప్పీ పత్రిక, క్రీస్తును చాలండి, క్రీస్తును సంపాదించుకుని. అంటే మన యొక్క జీవితంలో కంపల్సరీ ఎవరిని సంపాదించుకోవాలంటే క్రీస్తును సంపాదించుకోవాలి. మరి ఈ యొక్క క్రీస్తును కనుక మనం సంపాదించుకుంటే ఖచ్చితంగా మనం ఎక్కడ చేరుకుంటామండి? పరలోకానికి చేరుకుంటాం. అంటే మన యొక్క మరణ దినంలోపు ఖచ్చితంగా క్రీస్తును మనం సంపాదించుకోవాలండి. ఈ భూమి మీద చాలామంది మరి ఎన్నెన్నో సంపాదించుకుంటున్నారు, కానీ క్రీస్తుని సంపాదించుకోవడం లేదండి. క్రీస్తుని సంపాదించుకోవడం లేదు. కరోనాలో కూడా ఫస్ట్ వేవ్లో కానీ సెకండ్ వేవ్లో కానీ చాలామంది చనిపోయారండి. ఫస్ట్ వేవ్లో కంటే కరోనా సెకండ్ వేవ్లో చాలామంది చనిపోయారు. ఇప్పుడు వీళ్ళు అన్నట్టుగానే అరే మనం చనిపోయే ముందు చచ్చేలోపు నలుగురినైనా సంపాదించుకోవాలి అనుకున్న వీళ్ళే మరి సడన్గా చనిపోయారండి. సడన్గా మరి వాళ్ళ పాడిని కూడా మోయడానికి వాళ్ళు లేరండి. ఎందువల్లంటే మరి సడన్గా చనిపోయినప్పుడు వెంటనే అది మళ్ళీ ఎక్కడ వైరస్ అనేది స్ప్రెడ్ అయిపోతుందని వెంటనే ఆ యొక్క డెడ్ బాడీని తీసుకెళ్ళిపోయి వెంటనే దహనం చేయడం కూడా జరిగిపోయిందండి. కాబట్టి
మనం మరణ దినంలోపు కంపల్సరీ మనము క్రీస్తుని సంపాదించుకోవాలండి. ఇంకా మనం ఏం సంపాదించుకోవాలంటే 1 తిమోతి పత్రిక 6వ అధ్యాయము 18వ వచనం అండి. 1 తిమోతి పత్రిక 6వ అధ్యాయము 18వ వచనం. వారు వాస్తవమైన జీవమును సంపాదించుకున్న నిమిత్తము, చాలండి, వారు వాస్తవమైన జీవనము సంపాదించుకున్న నిమిత్తము. ఏది వాస్తవమైన జీవనం అంటే ఏదండి? నిజమైన జీవనం, నిత్య జీవం, పరలోకం. అంటే మనం టార్గెట్ మన యొక్క మరణ దినంలోపు మనం కంపల్సరీ పరలోకానికి చేరుకునే విధంగా మనం ఉండాలి అండి. అంటే మన మరణ దినం లోపల మనం పరలోకానికి చేరాలి అంటే మన యొక్క జీవితం ఎలా ఉండాలి, ఆ విధంగా మరణ దినం లోపు మన యొక్క జీవితం అనేది ఉండాలండి. బైబిల్లో కూడా చూసుకుంటే కొంతమంది, బైబిల్ చరిత్రలో చూసుకుంటే, రాజుల గ్రంథాలు చూసుకుంటే కొంతమంది రాజులు కొన్ని సంపాదించుకున్నారండి. వాళ్ళు విలాసవంతంగా ఉండాలని కొన్ని ఇళ్ళు కానీ, ఉదాహరణ మనం చూస్తే 1 రాజుల గ్రంథము 22వ అధ్యాయము 39వ వచనం ఒకసారి చూసుకుంటే, 1 రాజుల గ్రంథము 22వ అధ్యాయము 39వ వచనం. 1 రాజుల గ్రంథము 22వ అధ్యాయము 39వ వచనం. అహాబు చేసిన ఇతర కార్యములను గూర్చి, అతడు చేసిన దాని అంతటి గూర్చి, అతడు కట్టించిన దంతపు ఇంటిని గూర్చి, అతడు కట్టించిన పట్టణం గూర్చి, చాలండి, యెజ్రెయేలు రాజుల. ఇక్కడ ఒక రాజు గురించి వ్రాయబడిందండి, అహాబు. ఈయన విలాసవంతంగా ఉండటానికి ఒక దంతపు ఇంటిని కూడా కట్టించాడండి. అంటే దంతపు ఇల్లు అంటే ఏ దంతాలండి? మన దంతాలు అంటారా? మన దంతాలు అయితే వాసన కూడా వచ్చేస్తాను అన్నమాట. అయితే ఇక్కడ ఏనుగు దంతాలు. మరి ఒక ఇల్లే నిర్మించాలంటే ఎన్ని ఏనుగుల్ని దంతాలు కావాలంటే ఎన్ని ఏనుగుల దంతాలు కావాలి? చాలా కావాలి. ఇవన్నీ ఎందుకు చేశాడు? అతను కట్టించిన దంతపు ఇంటిని గూర్చి. అంటే దేవుడు కూడా బైబిల్లో రాయించారంటే, అంటే ఆ యొక్క దంతపు ఇల్లు కట్టడం అనేది ఒక గొప్ప కట్టడం అనమాట. కాబట్టి ఎందుకంటే అతను విలాసవంతంగా ఉండాలి అని, ఇంకా విలాసవంతంగా ఉండాలని అతని యొక్క రాజ్యం పక్కన ఒక పేదవాడైన నాబోతు ద్రాక్ష తోట ఉంటే అది కూడా కావాలని అతన్ని కూడా అన్యాయంగా చంపడం కూడా, చంపించేయడం కూడా జరిగిందని. అంటే ఇక్కడ మనిషి విలాసవంతంగా ఉండటానికి ఈ భూమి మీద ఉన్నప్పుడు ఎన్నెన్నో ప్రయత్నాలు చేస్తున్నాడు, కానీ మరి వాస్తవమైన జీవనం, పరలోకం సంపాదించుకోవాలని ఆలోచించడం లేదండి. చివరికి అహాబు మరి ఏలియా ద్వారా దేవుడు శాపమిస్తాడు కదండి. మరి నీ యొక్క రక్తం కూడా, ఇప్పుడు కుక్కలు వచ్చి నీ యొక్క రక్తం అనేది, నువ్వు చనిపోయేటప్పుడు కుక్కలు వచ్చి నీ యొక్క రక్తాన్ని తాగుతాయని ఒక శాపం కూడా ఇవ్వడం అనేది జరిగిద్దండి. చివరికి ఇతను ఎలా చనిపోయాడండి? ఒక కుక్క చావుంటారు చూడండి, ఆ విధంగా చనిపోవడం కూడా జరిగిందండి. కాబట్టి ఇక్కడ మనము వాస్తవమైన జీవనం అంటే పరలోకం సంపాదించుకోవాలంటే కంపల్సరీ మన యొక్క జీవనం ఎలా ఉండాలండి? క్రీస్తుని సంపాదించుకోవాలి. అలాగే ఒక భూమి మీద అశాశ్వతమైన వాటి గురించి మాత్రం అంటే ఆలోచించకూడదండి. అబ్రహాం గారు ఉన్నారు కదండి, ఆయన ఇల్లు ఏమైనా కట్టారా? ఇల్లేమి కట్టలా. అంటే డబ్బులు లేవా? డబ్బులు లేవండి. గుడారాల్లో జీవించారంటే ఆయన డబ్బులు లేక గుడారాలు వేసుకున్నాడని అంటారా? ఒక దేశాన్ని దేవుడు ఆయనకి ఇచ్చారంటే చాలా ధనవంతుడండి. అలాంటి అబ్రహాం గారు కూడా ఇది శాశ్వతం కాదు, ఇక్కడ భూమి మీద మనం పరదేశులము, యాత్రికులము, కొంతకాలం ఉండి
వెళ్ళిపోవలసిన వారం అని చెప్పి ఇక్కడ భూమి మీద ఉన్నప్పుడు ఇది ఎప్పటికీ ఇంకా శాశ్వతం కాదు అన్నట్టుగానే బ్రతికారండి అబ్రహాం గారు. కాబట్టి మనం కూడా ఇక్కడేదో ఈ భూమి మీదే మనం శాశ్వత కాలం ఇక్కడే ఉంటామన్నట్టుగా మనం బ్రతకూడదండి. కాబట్టి మన యొక్క మరణ దినం లోపు క్రీస్తును సంపాదించుకోవాలి. రెండోదిగా పరలోకం మనం చేరే విధంగా వాస్తవమైన జీవనం అనేది సంపాదించుకోవాలి. ఇంకా ఏం సంపాదించుకోవాలంటే 1 తిమోతి పత్రిక 6వ అధ్యాయము 11వ వచనం అండి. దైవజనుడా నీవైతే వీటిని విసర్జించి నీతిని భక్తిని విశ్వాసమును ప్రేమను ఓర్పును సాత్వికమును సంపాదించుకున్నటకు చాలండి ప్రయాసపడము. అంటే మనం చనిపోయేలోపు ఇంకా మనం ఏం సంపాదించుకోవాలంటే నీతిని భక్తిని విశ్వాసమును సాత్వికమును ఓర్పును ప్రేమను ఇవన్నీ కూడా సంపాదించుకోవాలండి. ఇవన్నీ కూడా మనం సంపాదించుకుంటే మనము చనిపోయిన తర్వాత మనకు దేవుని యొద్దకు అంటే పరలోకం చేరుకునే విధంగా మనం ఉంటామండి. కాబట్టి మన యొక్క మరణ దినములోపు మనం ఏమేమి సంపాదించుకోవాలండి? క్రీస్తును సంపాదించుకోవాలి. అలాగే మన యొక్క మరణ దినంలోపు వాస్తవమైన జీవనం అంటే పరలోకం చేరే విధంగా మనం ఉండాలి. అలాగే భక్తిని సంపాదించుకోవాలి, నీతిని సంపాదించుకోవాలి, ప్రేమను సంపాదించుకోవాలి, సాత్వికమును సంపాదించుకోవాలి, ఓర్పును సంపాదించుకోవాలి. ఇవన్నీ కూడా సంపాదించుకుంటే అప్పుడు మనము వాస్తవమైన జీవనంలోనికి మనం ప్రవేశిస్తామండి. కాబట్టి మన యొక్క మరణదినంలోపు ఇవన్నీ కూడా ఇప్పుడు మనం ఏమైతే చెప్పుకున్నామో ఇవన్నీ కూడా సంపాదించుకునే వారిగా మనం ఉండాలని కోరుకుంటూ ఈ యొక్క మాటలు ముగిస్తున్నానండి.